ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న 3T టీవీ మీడియాకు స్వాగతం. షాద్నగర్ మున్సిపల్ 14వ వార్డు కౌన్సిల్ సభ్యుడిగా శ్వాసం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని నేను స్వీకరించబోతున్న పదవిని భారత దేశ సార్వభౌమాధికారాన్ని ఐక్యతను లోబడి నమ్మకంగా నిర్వహించేదాన్ని భగవంతుడు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున 14వ వార్డు అభ్యర్థిగా నన్ను కాంగ్రెస్ పార్టీ పెద్దలు మరియు ఎమ్మెల్యే గారు మరియు మాజీ ఎమ్మెల్యే ప్రతాపన్న గారు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు అందరూ నాకు సహకరించి నన్ను కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి నన్ను 14వ వార్డులో అభ్యర్థిగా ప్రకటించడంతో పాటు నన్ను నమ్మి నా వార్డు ప్రజలు నా గురించి ప్రతి ఒక్క కార్యకర్త కష్టం చేసి నేనున్నంటూ నా వెన్నంటూ ఉండి కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు నా వార్డులో ఉన్న ప్రజలందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు నన్ను నమ్మి నా పైన ఇంకొక బాధ్యత మా ఎమ్మెల్యే వీరపల్లి శంకరన్న గారు ఇంకొక పెద్ద బాధ్యత అప్పచెప్పడం జరిగింది. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని చెప్పేసి ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కుర్చీలో కూర్చున్నాను అంటే నా వార్డు ప్రజలు, నన్ను నమ్మిన కార్యకర్తలు, నా వెన్నంటుంటున్న యువత అందరికీ ఎవరు అధైర్యపడొద్దని చెప్పేసి నా యొక్క మనవి. ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి అందరం కలిసికట్టుగా ఉండి మన షాద్నగర్ పట్టణాన్ని అభివృద్ధి బాటలు నడిపిస్తూ మీరందరూ కూడా నాకు సహకరిస్తూ మీరందరూ కూడా నాతో పాటు తోడ్పాటు ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను. ఎవరు అధైర్యపడకండి. రాబోయే రోజుల్లో ఇంకా కష్టానికి ఫలితం ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాం. ఈరోజు మనం కష్టపడినాం, ఈరోజు నాకు ఫలితం వచ్చింది. అందరూ కూడా క్రమశిక్షణతో ప్రతి ఒక్కరూ ఓర్పు ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ ఓపిక సహనంతో ఉన్నారు. వారందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే మీ అందరి పుణ్యమే, మీ అందరి కష్టంతోనే నేను ఇక్కడ ఉన్నాను. ఏ ఒక్కరిని కూడా నేను మర్చిపోను. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరికి అవకాశం దొరుకుతుంది. ఎవరికి ఏ సహాయం కావాలన్నా, ఏ ఇబ్బందులున్నా నాకు చేయండి, నేను ఉంటానని చెప్పి తెలియజేస్తూ నా వార్డు ప్రజలకు ప్రతి ఒక్కరికి ఓటర్ మహాశయులకు అందరికీ పేరు నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి నా పైన ఇంకొక బాధ్యత అప్పచెప్పడం, అందరి కష్ట ఫలితమే నా పైన ఇంకో బాధ్యత అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పడంతో పాటు నన్ను ఈరోజు మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా ప్రకటించడంతో పాటు షాద్నగర్ మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరికీ మరియు మున్సిపల్ సిబ్బందికి, మున్సిపల్లో ఉన్న ప్రతి ఒక్కరి మహాశైర్యులకు నా ఒకటే విజ్ఞప్తి, రాబోయే రోజుల్లో మున్సిపల్ని అభివృద్ధి చేసుకుందాం. ప్రతి ఒక్కరం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. నన్ను ఈరోజు నా పైన ఒక బాధ్యతను అప్పచెప్పిన చిన్నవాడినైనా సరే నా పైన నమ్మకం ఉండి మీరందరూ అప్పచెప్పిన బాధ్యతను సక్రమంగా నడిపిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను.